నుంచి దూరంగా ఉండమని చెప్పాడు. ఎందుకంటే ఇందులో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని ముందుగా తెలియజేశాడు. తర్వాత మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కానీ మజీదు దరిదాపులకు కానీ రాకండి. ఒకవేళ వారి ఇల్లు మజీదు దాటే వారి ఇంటికి వెళ్ళాల్సి వస్తే అది వేరే విషయం, కానీ మామూలుగా అయితే మజీదు దరిదాపులకు కూడా రావద్దని చెప్పడం జరిగింది. ఇక చివరిగా ఇది సైతాన్ పని అని, దీనికి దూరంగా ఉండమని, దీనిని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఖురాన్లో సూరా అల్ మాయిదా 90వ వాక్యంలో ఈ యొక్క మద్యపానం పూర్తిగా నిషేధించబడింది. అంతేకాకుండా హదీసులో చెప్పబడుతుంది, మద్యం అంటే కేవలం మద్యపానం మందొకటే కాదు, మత్తు కలిగించేది, వ్యసనానికి గురి చేసేది ఏదైనా సరే అది ఇస్లాంలో హరాం, నిషిద్ధం, పాపమని చెప్పడం జరుగుతుంది. అది పొగ రూపంలో ఉన్నా, నీళ్ల రూపంలో ఉన్నా, పొడి రూపంలో ఉన్నా, లేదా ఏ రూపంలో ఉన్నా సరే. అంటే అర్థమవుతుందా? సిగరెట్టు, గుట్కా, తంబాకు, జర్దా, మద్యం, టాబ్లెట్లు, మత్తు ఇంజెక్షన్లు, డ్రగ్స్, ఇంకా ముక్కుతో పీల్చేది, నోటితో పీల్చేది, నవ్వులేది, బుగ్గను పెట్టుకునేది, తాగేది, లేదా ఇంజెక్షన్ లెక్క ఎక్కించుకునేది, అది ఏదైనా కావచ్చు. మత్తు కలిగించేది ఏదైనా కావచ్చు, వ్యసనం కలిగించేది ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా ఇస్లాంలో పాపమని, నిషిద్ధమని, హరామని, వీటికి ఇహలోకంలోనూ పరలోకంలో కూడా శిక్షలు ఉంటాయి అని, వీటి వల్ల ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా నష్టపోతారు అని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి ఒక హదీస్ ఏమిటి అంటే, ప్రళయానికి ముందు ఈ వ్యసనాలు లేదా మత్తు కలిగించేవి అనేక రకాల రూపాలలోకి, అనేక రకాల పేర్లలోకి మారిపోతాయి. ఒక్కోసారి ఈ యొక్క వడ్డీ కానీ, మత్తు కానీ, కొన్ని పాపాలు కానీ అవి ఈ యొక్క సమాజంలో ఏ రూపంలో మారుతాయో, ఎలా ప్రజల్లోకి వెళ్ళిపోతాయో వాటిని గుర్తించడానికి కూడా కొంతమందికి అర్థం కాదు అని చెప్పడం జరిగింది. వడ్డీ కానీ, ఈ యొక్క మత్తు పదార్థాలకు సంబంధించిన విషయాలు కానీ, ఇంకా కొన్ని చెడుల విషయాలలో ఇలాంటి అనేక విషయాలు జరుగుతాయని, భవిష్యవాణికి సంబంధించిన కొన్ని విషయాలు హదీసులో చెప్పబడటం జరిగింది. మరి వాటి పేర్లు మారవచ్చు, వాటి రూపాలు మారవచ్చు. అవి నీళ్ళ రూపంలో, పొడి రూపంలో, పొగ రూపంలో, ఇంజక్షన్ల రూపంలో, టాబ్లెట్ రూపంలో, ఇంకా ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఇవన్నీ కూడా నిషిద్ధం, పాపం, హరామని, వీటికి ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శిక్షలు ఉంటాయని. అందుకే అల్లాహ్ చెప్తున్నాడు ఖురాన్లో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు ఏమంటే,